మలయాళం సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలు థియేటర్లో విజయాలు నమోదు చేసుకుని ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. ఆఫీసర్ ఆన్ డ్యూటీ నుంచి రేఖా చిత్రం వరకు ఇప్పుడు ఓటీటీలో టాప్ ప్లేస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు కావడం గమనించదగిన విషయం. ఈ సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ. ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక చైన్ దొంగతనం కేసును ఛేదించే క్రమంలో ఒక పెద్ద నెట్వర్క్ నే పోలీసులు కనిపెడతారు. వాళ్ళు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని అసలు మిస్ అవద్దు, ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని. సెకండ్ మూవీ వచ్చేసి సూక్ష్మదర్శిని. ఈ మూవీ ప్రియదర్శిని ఆమె స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. తన పొరుగు ఇంటికి వచ్చిన మాన్యువల్ గురించి తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ మూవీ డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. థర్డ్ మూవీ వచ్చేసి కింగ్స్టన్ మూవీ. ఇందులో సముద్రంలోకి వెళ్లే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఒక శాపం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఛేదించే క్రమంలో మూవీ స్టోరీ కొంచెం ముందుకు వెళ్తుంది. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో G5 లోకి రాబోతుంది. సస్పెన్స్ హర్రర్ అడ్వెంచర్ మూవీని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. నాలుగో మూవీ వచ్చేసి రేఖా చిత్రం. వివేక్ ఆత్మహత్య కేసు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. రాజేంద్రని కేసులోని నిజాలను వెలుగులోకి తెస్తాడు. సినిమా మొత్తం మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ అంచక్కల్ల కొక్కన్ సినిమాను తెలుగులో చోప్రా మర్డర్ కేసు అనే పేరుతో ఓటీటీలోకి నేరుగా రిలీజ్ చేశారు. అలరించే ట్విస్టులు, బోల్డ్ సీన్స్ తో సాగే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి ఉల్లాస్ చెంబన్ దర్శకత్వం వహించారు. నటుడు చెంబన్ వినోద్ బోస్ నిర్మాతగా వివరించారు. ఈ మూవీని ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.